స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. రోజు భారతంలోని కథలు చెప్పుకుందాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయమధీరయేత్. అతనికి ఎటువంటి ప్రలోభానికి లోని కానటువంటి అతని తత్వానికి కూడా రాజుకు ముచ్చటేసింది. కానీ తనకు చేయాల్సిన పని తక్షకుడిని హతం చేయటం. అతనికి ఇచ్చిన మాట పూర్తి చేయాలి, ఇటు తక్షకుడిని హతం చేయాలి. ఒకటికిస్తే ఇంకొకటి ఆగిపోతుంది, ఏం చేయాలా అని సందిగ్ధంలో ఆగిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరినీ అడిగితే, మహారాజా మీరు మాట ఇచ్చారు, ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి విద్వత్తు కౌశలం అందరినీ ఆకర్షించింది, అందరూ మీరు సన్మానించదగిన వ్యక్తి అని చెప్పాము, మీరేమో కొంచెం తొందరపడ్డారు, ఇంకా అతనికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాల్సినటువంటి సమయం వచ్చింది, యాగం ఆపేద్దాం, మీరు అతనికి మాట ఇవ్వండి, సర్పయాగాన్ని ఆపేస్తాను అని. కానీ మరి తక్షకుడు హతం అవ్వటం లేదు కదా అంటే, మీరు ముందుగానే మాట ఇచ్చేశారు కదా, నువ్వు ఏది కోరితే అది ఇచ్చేస్తానని, ఇక చేయగలిగింది ఏం లేదు, మాట తప్పకూడదు కదా, ఇంకా యాగాన్ని ఆపేద్దామన్నారు. ఇక రాజు చేయగలిగింది ఏమీ లేక పిల్లవాడికి ఇచ్చిన మాట కోసమని సర్పయాగాన్ని ఆపేశాడు. తక్షకుడు బ్రతుకు జీవుడా అనుకుంటా అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా ఆస్తికుడిని పిలిచి తగు రీతిలో అతన్ని సన్మానించి పంపించాడు. ఆస్తికుడు కూడా ఆ మహారాజుని జనమేజయుని ఆశీర్వదించి పంపించాడు. ఇక్కడ చూడండి, అసలు యాగం మొదలుపెట్టింది దేనికోసం? తక్షకుడి కోసం. ఆ తక్షకుడిని హతమార్చాలని యాగం మొదలైంది. కానీ తక్షకుడు మాత్రం హతం అవ్వలేదు. ఎన్నో పాపం అమాయకులైనటువంటి ఎన్నో సర్పాలు దానిలో ఆ యాగంలో పడి హతమైపోయాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఒక జాతి ద్వేషాన్ని అనేటువంటిది ఎలా ఉంటుందో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎవరినన్నా ఒక తప్పు చేస్తే ఆ వ్యక్తిని మాత్రమే శిక్షించాలి, అయితే అతన్ని కాకుండా ఆ జాతి మొత్తాన్ని మనం ద్వేషిస్తాం, శిక్షిస్తూ ఉంటాం. అది ఎంత తప్పో ఈ తక్షకుడి కథ ద్వారా తెలుస్తుంది. రాజు దగ్గర ఎంతోమంది విద్వాంసులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వీరందరికీ తెలుసు కదా ఇతను రాజు చంపాలనుకుంటుంది తక్షకుడిని మాత్రమే, అతనే తన తండ్రి చావుకి కారణం. అప్పుడు తక్షకుడిని ఒక్కడనే శిక్షిస్తే సరిపోయేది కదా, అందరూ కూడా ఆయన సర్పయాగం చేస్తాము అంటే చేయమని ప్రోత్సహించారు. అంటే అధర్మం జరుగుతున్నప్పుడు ఇంతటి విద్వాంసులుండి కూడా అధర్మాన్ని ఆపలేకపోయారు. అంటే ఇవాళ కాలంలో మనం చూస్తూ ఉన్నటువంటి ఒక సందర్భం అన్నమాట ఇది. విద్వాంసులు మేధావులు ఉండి కూడా అధర్మాన్ని అధర్మం అని చెప్పేటువంటి ధైర్యం చేయలేకపోతున్నాం. దానివల్ల జరిగేటువంటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత నాశనం అయిపోతుంది అనేటువంటిది ఈ సర్పయాగం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా పగ అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటిది, జాతుల్ని తరాలని ఎలా నాశనం చేస్తుంది అనేది సర్పయాగం ద్వారా తెలుసుకుంటాం. తక్షకుడి మీద ఉన్నటువంటి తక్షకుడి యొక్క ఒక్క కోపం కారణంగా, ఒక్క పగ కారణంగా సర్పజాతి అంతా నాశనమైంది. అంతేకాకుండా అతనిని సంహరించాలనుకుని అతను బతికిపోయాడు, కానీ మిగతా ఆ జాతిలో ఉన్నటువంటి మిగతా సర్పాలన్నీ ప్రాణాలు అర్పించాయి. ఇది ఇవాళకి మన సమాజంలో ఇలాగే జరుగుతూనే ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి. తప్పు ఎవరు చేస్తే వారిని మాత్రమే నిందిద్దాం, వారికి మాత్రమే శిక్ష వేద్దాం, జాతి మొత్తాన్ని కాదు, జాతి మొత్తాన్ని వెలివేయటం కాదని సర్పయాగం ద్వారా మనకి ఒక సందేశం వచ్చింది. ఇంత జరిగింది. ఇతను మహారాజుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆస్తికుడు. తర్వాత సర్పాలన్నీ కలిసి, నీ వల్ల మేము ఈరోజు బ్రతికి ఉన్నాము, నీవు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో, మేము నువ్వు కోరుకున్నటువంటి వరం ఇస్తాము, నీవు మాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడివి, నిన్ను తగు రీతిగా సన్మానించుకోవటం సత్కరించుకోవటం మా విధి అని సర్పాలన్నీ అడిగితే, ఆస్తికుడు నాకు ఎటువంటి కోరికలు లేవు, నేను ఎందుకోసం జన్మించానో ఆ పనిని నేను పూర్తి చేశాను, అంతేకాదు ఇక మీదట మీరు అకారణంగా మేము విషసర్పాలమే, మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి భావనని పక్కన పెట్టి, మేము బలవంతులమి, ఏం చేసినా చెల్లుతుంది అని అకారణంగా మనుషుల మీదే అని కదా, ఏ ప్రాణికోటి మీద కూడా
మీ విషాన్ని చిమ్మకండి, కాటు వేయకండి, అందరినీ సమదృష్టితో చూడండి. మీరు కూడా మీకు తగిన స్థాయిలో తగిన విధంగా ఉండండి. ఎందుకోసం మీరు బయటకు వెళ్తున్నారు? మీకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకోండి, వచ్చేయండి. అంతేకాని అకారణంగా ఏ వ్యక్తిని వాళ్ళని శిక్షించవద్దు అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీనితో పాటు ఎవరైతే ఈ సర్పయాగ వృత్తాంతం అంతా వింటారో, చదువుతారో వారికి మీ వల్ల ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉండేటట్లు వరం ఇవ్వండి అని కోరుకున్నాడు. వారందరూ తథాస్తు అని దీవించి వారి స్థానాలకి వారు వెళ్ళిపోయారు. ఆస్తికుడు కూడా తను తపస్సు చేసుకోవడానికి తన తండ్రి ఏ బాటలో అయితే నడిచాడో అలా ఈయన కూడా వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఎప్పుడైతే యాగశాల నిర్మాణం జరుగుతూ ఉందో అప్పుడు వచ్చినటువంటి బ్రాహ్మణుడు అన్నాడు కదా, ఇక్కడ వాస్తు దోషం ఉంది, దానివల్ల మీ యాగానికి ఆటంకం ఏర్పడుతుందని. కానీ రాజు పట్టించుకోలేదు కదా. ఈరోజు యాగం ఆగిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడు, ఆ విప్రోత్తముడు, నేను ఆ రోజే చెప్పాను, నేను చెప్పిన మాటని రాజు నిర్లక్ష్యం చేశాడు, నేను చెప్పిన ఆ దోషం కారణంగానే ఈ యాగం ఆగిపోయింది అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. మనం భారతం కథ మొట్టమొదట ఒక కుక్కతో మొదలైంది కదా, అది కూడా అనుకుందనమాట. యాగం మొదలు పెట్టేటప్పుడు నా బిడ్డ యాగశాలకి దగ్గరలో కూడా లేకపోయినా దానిని చూసి వీరు జనమేజయుడు పిల్లలు నా బిడ్డని శిక్షించారు, అకారణంగా కొట్టారు. ఆ రోజే నేను వీళ్ళకి శాపం ఇచ్చాను, అకారణంగా అన్యాయంగా నా బిడ్డని హింసించినందుకు మీరు చేసేటువంటి పని మధ్యలోనే ఆగిపోతుంది, మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని నేను అన్న కారణంగానే ఈరోజు ఈ యాగం కూడా ఆగిపోయింది, నేను శాపం ఇచ్చిన కారణంగానే అని ఆ కుక్క కూడా అనుకుందనమాట. అంటే ఎవరికి వాళ్ళు అక్కడ జరిగినటువంటి కారణాన్ని, ఆగిపోయినటువంటి యాగానికి ఎవరికి వాళ్ళు నేనే కారణం, నా వల్లే ఇలా ఆగిపోయిందని. అంటే మనకి లోకంలో సహజంగా జరుగుతూ ఉండేది, ఒక పని జరిగినా నా వల్లే జరిగిందని, ఒక ఆగిపోయినా ఈ కారణం వల్ల నా వల్లే ఆగిపోయిందని అందులో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా అంటే భారతం సృష్టిలో ఏ జీవి దానికి విలువ ఉన్నది, ప్రతి జీవికి విలువ ఉన్నది, ప్రతి ప్రాణికి విలువ ఉన్నది. దానిని చిన్న దృష్టితో చూడవద్దు, దానిని లెక్క చేయకుండా ఉండవద్దు. ప్రతి దానికి, ప్రతి జీవికి తనకంటూ ఒక విలువ, ఒక స్థాయి ఉన్నది, ప్రతి దానిని గౌరవించండి అని భారతం మనకి చెప్తుందన్నమాట. ఇంకా యాగమంతా ఆగిపోయింది. అక్కడికి వేదవ్యాస మహర్షి కూడా వచ్చారు. ఈ జనమేజయుడు వెళ్ళి మహర్షికి నమస్కరించి ఆయనను తగు రీతిగా సత్కరించి, మహర్షి మా వంశం యొక్క వృత్తాంతాన్ని, అలాగే కురు పాండవుల చరిత్రని, వాళ్ళ గాథని, వాళ్ళ మధ్య ఉన్న వైరం ఎందుకు ఏర్పడింది, నాకు ఈ కురు పాండవుల గాథ మొత్తాన్ని వివరించరా అని అడిగాడనమాట. ఇప్పుడు వ్యాసుడు నీకు తన కొడుకుని ఈ కథ మొత్తం వివరించమని చెప్పాడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఈ కురుపాండవుల యొక్క వంశ వృత్తాంతాన్ని, వీళ్ళ కురుపాండవుల గాథని చెప్పటం మొదలుపెట్టాడు. ఇక రేపు కురుపాండవుల వంశ వృత్తాంతం గురించి రేపట్టే తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.